ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించామని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ చెప్పారు. ఇప్పటికే 150 కోట్ల రూపాయలతో రోడ్లు, కల్వర్ట్లు, వాటర్ జెట్ల నిర్మాణ పనులను చేపట్టినట్లు ఎంపీ బలరాం నాయక్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రానున్న ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటున్న ఎంపీ బలరాం నాయక్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహాజాతరకు 6 నెలల ముందే తుది మెరుగులు చేపడుతున్నారు. ఇప్పటికే మేడారం జాతరకు 150 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు 15వ తారీఖు నుంచి అక్కడ రోడ్డు నిర్మాణం పనులు కావచ్చు, కల్వర్టు పనులు కావచ్చు ప్రారంభించబోతున్నారు. మన మధ్యలో మాజీ కేంద్ర మంత్రి ప్రజెంట్ బలరాం నాయక్, ఎంపీ బలరాం నాయక్ మన మధ్యలో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీరు గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క మేడారం అభివృద్ధికి ఎన్నో బాటలు చేశారు. ఇప్పుడు కూడా ఇంకా 6 నెలల ముందే ఈ యొక్క మేడారం పనులపై ఇప్పటికే 150 కోట్లు మంజూరు చేసి ఇక్కడ ఉన్నటువంటి పనులు చేపడుతున్నారు. దీంట్లో ఎలా మీకు స్పందిస్తారు? ఆ రోజుల్లో సమ్మక్క సారలమ్మ మేడారం జాతర, ఆ రోజుల్లో జంపన్న వాగు కూడా పిలిచి కూడా మేము దాదాపుగా 45 రోజుల్లోనే కట్టాము. ఎప్పుడంటే 9-14లో జరిగిన జాతర సందర్భంగా ఆ రోజుల్లో తాడవాయి నుంచి కానీ రోడ్స్ కానీ అవన్నీ కూడా కస్తూర్బా స్కూల్ నుంచి మొదలు పెడితే తాడవాయి టు పసరా కూడా ఫారెస్ట్ వెండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జారాం రమేష్ గారు ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు సోనియా గాంధీతోని కూడా చెప్పి ఆ ఫారెస్ట్ వెండింగ్ చేయించడం జరిగింది. ఎందుకంటే అది రద్దీతోని అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అయి కొంతమంది చనిపోతున్నారు. ఇది ఏషియా ఖండంలోనే పెద్ద జాతర అమ్మ. ఈ జాతర మామూలు జాతర కాదు, ఆదివాసుల జాతర. ఇది ప్రపంచ దేశంలోనే ఒక అతి గొప్ప జాతర అని చెప్పి సోనియా గాంధీకి కూడా చెప్పడం జరిగింది. దానికి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఆ రోజుల్లో కూడా స్పందించి జారాం రమేష్ దగ్గర కూడా నేను ఫారెస్ట్ వెండింగ్ తీసుకురావడం జరిగింది. పసరా టు ఏడు నాగారం వరకు ఫారెస్ట్ వెండింగ్, గొప్ప ఫారెస్ట్ వెండింగ్, 1 ఇంచు కూడా కదలనియండి, అది నేను తీసుకురావడం జరిగింది. దాంతో పాటు ములుగు హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా కనెక్టివిటీ రోడ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి తాడవాయి నుంచి కానీ పసర నుంచి కానీ ఈ రోడ్స్ అన్నీ కూడా గొప్పగా ఒక అద్భుతమైన కళ తేవడం జరిగింది రామప్ప సమ్మక్క సారలమ్మ. అదేవిధంగా ఈసారి కూడా గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము చెప్పిన వెంటనే, నేను సీతక్క చెప్పిన వెంటనే ఆయన స్పందించి 6 నెలల ముందు నుంచే దానికి ఒకళ్ళ ఫండ్స్ ఇచ్చి దానికి డెవలప్ చేస్తేనే అది అవుతుంది, కానీ అప్పుడప్పుడే 15 రోజులలో ఇచ్చి అది చేయడం వల్ల దానికి ఉపయోగం లేదని నేను కానీ సీతక్క కానీ గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు స్పందించి దీనికి 6 నెలల ముందు నుంచే మొదలు పెట్టడం జరిగింది. దానికో గ్లోబ్ సిస్టంలో, దానికో పెద్ద అమ్మవారికి అనుగుణంగానే అమ్మగారికి ఇష్టమైన బొట్టులు కానీ, కుంకుమలు కానీ, గద్దెలు కానీ, వారు సమ్మక్క సారలమ్మలో ఉన్న పూజారులు వాళ్లకు ఆ ఆచారం ప్రకారంగానే అది అమర్చబడడం, పొందబరచడం జరుగుతుంది. అదేవిధంగా 6 మంత్ ముందు నుంచి ఎందుకు చేసినామంటే అప్పుడప్పుడు చేస్తే అవన్నీ కూడా కావు. కాబట్టి 6 నెలల ముందు నుంచి చేస్తే మళ్ళీ ఇంకేమన్నా కావాలి. ఇప్పుడు గూడూరు, కే సముద్రం కూడా మేము సమ్మక్క సారలమ్మలో అక్కడ కూడా గద్దెలు ఉన్నాయి. ఎక్కడిదక్కడ కూడా టేకులపల్లిలో కానీ ఎక్కడిదక్కడ గద్దెలు ఉన్నాయి. దానికి కూడా పవిత్రమైన అక్కడ కూడా మేము కొంతవరకు గవర్నమెంట్ నుంచి సాయం చేయడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతోని ఆ గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు 6 నెలల ముందు నుంచే, 1 ఇయర్ ముందు నుంచే చేస్తేనే ఇది కరెక్ట్గా మనం పొందపరిచినట్టు అవుతుందని చెప్పి చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పటికే మేడారం జాతరకు ముందస్తుగా మొక్కులు చెల్లించుకోవడం కావచ్చు, లేకపోతే మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కూడా స్వయంగా నేను వచ్చి సమీక్ష సమావేశం నిర్వహిస్తానన్నారు. ఎప్పుడు రాబోతున్నారు? ఎటువంటి ఇంకా పనులు చేపడుతున్నారు? గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అన్ని మీకు పూజారులకు అనుగుణంగా అందరూ మెచ్చుకున్న తర్వాత గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు వస్తారు. ఇవాళ కూడా ఒక టీం వస్తుంది. ఎక్కడెక్కడో రాయి గురించి, పాలరాతి గురించి కూడా బయట పెట్టాలి. గద్దెలో కూడా అలంకరంగా ఉండాలి, ఆచారంగా అలంకరణంగా ఉండాలి, ఆచారంగా నీట్గా ఉండాలి, ఆచారంగా భక్తులు మంచిగా ఎటు కూడా భక్తులు ఇబ్బంది పడకుండా, అదేవిధంగా మీడియా సోదరులకు కూడా బాగుండేటట్టు వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరినీ కానీ ప్రపంచ దేశంలోనే పెద్ద జాతరని అనబడే సమ్మక్క సారలమ్మ జాతరకు గొప్పగా చేయాలనే ఒక ఉద్దేశంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు,
అదేవిధంగా సీతక్క గారు, అదేవిధంగా నేను కూడా ఎంపీ కూడా మేము ఒక విచారణ వచ్చి 2-3 సార్లు హైదరాబాద్లో రివ్యూ చేయడం జరిగింది. ఇవాళ వేరే వేరే స్టేట్లకు కూడా రాయి గురించి పంపడం జరుగుతుంది. కాబట్టి గొప్పగా చేసి ఒక అలంకరణమైన వాళ్ళ ఆచారం ప్రకారంగానే అలంకరమైన నీట్నెస్గా భక్తిగా ఉండాలి అమ్మవారి ఆశీస్సులు అని చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన మహాజాతరకు పనులు ఇప్పటి నుంచి చేపడుతున్నాము. ఇప్పటి నుంచే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై రివ్యూ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి కొన్ని కట్టడాలు రాతి కట్టడాలు కూడా చుట్టూ ఉన్నటువంటి పాలరాయితో కూడా నిర్మించడం జరుగుతుందని చెప్పారు. ఏదేమైనప్పటికీ మేడారం మహాజాతర అభివృద్ధి చెందడం కోసం అనేక బాటలు వేస్తున్నామని చెప్పి మాజీ కేంద్ర మంత్రి ప్రజెంట్ ఎంపీ బలరాం నాయక్ అయితే తెలియపరిచారు.